మరొకసారి బెతెస్దా ప్రార్థన మందిరము హౌసింగ్ బోర్డ్ కాలనీ నుండి ప్రసారమయ్యే ఈ యొక్క వాక్య ప్రత్యక్షత అనే కార్యక్రమానికి మిమ్మలను ప్రభు పేరిట ఆహ్వానిస్తున్నాం. మనము గత కొన్ని వారాలుగా లిటిల్, కొంచెము, చిన్నది అనే తలంపు మీద వర్తమానాలు పొందుతున్నాం. ఈ దినము మరి లిటిల్ హార్న్, చిన్న కొమ్ము అనే అంశం మీద ఈ యొక్క ప్రసారం అనేది జరుగుతూ ఉంది. చిన్న కొమ్ము అని దానియేలు గ్రంథములో 2 కొమ్ముల గురించి చెప్పబడింది. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనములో ఒక చిన్న కొమ్ముల గురించి చెప్పబడింది. 2వ చిన్న కొమ్ముల గురించి దానియేలు గ్రంథము 8వ అధ్యాయము 9వ వచనంలో చెప్పబడింది. మరి కొమ్ము అంటే రాజులను సూచించునని మరి దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 24వ వచనంలో ఉంది. అంటే ఏంటి ఈ అంశం అంటే, ఇశ్రాయేలీయులు తమ రాజ్యాన్ని 606 BCలో కోల్పోయారు. నెబుకద్నెజరు మరి యెరూషలేము మీద దండెత్తి వారి రాజులను బంధించి ప్రజలను చెరగా కొనుపోవడం ద్వారా రాజ్యమును పోగొట్టుకున్నారు. మరి ఆ తర్వాత దేవుని యొక్క నమూనా లేక సంకల్పములో దేవుడు మరి 4 ప్రపంచ అన్య రాజ్యముల స్వాధీనములో యెరూషలేమును ఉంచినట్టుగా లేఖనాలు చెప్తున్నాయి. లూకా సువార్త 21:24లో కింద భాగంలో రాయబడిందంటే, అన్ని జనుల కాలములు సంపూర్ణమగు వరకు యెరూషలేము అన్ని జనుల చేత త్రొక్కబడును. అన్య జనుల కాలము ఏంటి? అన్ని జనుల కాలము. కాలాన్ని దేవుడైన యెహోవా దానియేలు ద్వారా తెలియపరిచాడు. ఈ కాలములో 4 సామ్రాజ్యాలు ఈ యొక్క ప్రపంచాన్ని పరిపాలిస్తారని, వారి స్వాధీనములో యెరూషలేము యూదులు ఉంచబడతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. దానియేలు గ్రంథము 2వ అధ్యాయములో ఈ విషయాన్ని ఒక గొప్ప ప్రతిమ ద్వారా తెలియపరిచాడు. దానియేలు గ్రంథము 7వ అధ్యాయములో అదే విషయాన్ని 4 గొప్ప జంతువుల ద్వారా తెలియపరిచారు. ఇవి 2 కూడా సమాంతర ప్రవచనాలు, దర్శనాలు. ఎందుకంటే అవే 4 సామ్రాజ్యాలు 2వ అధ్యాయములో ప్రతిమలో ఏమైతే తెలియపరిచాడో అదే విషయాన్ని 7వ అధ్యాయములో 4 జంతువుల ద్వారా తెలియపరిచాడు. ప్రియులారా, ఈ యొక్క ప్రతిమలో మనం చూస్తే మరి బంగారు భాగము, శిరస్సు బబులోను రాజ్యముగా చెప్పబడింది. దాని తర్వాత వచ్చినటువంటి రొమ్ము భాగము, వెండి భాగము, అది మాదీయ పారసీక సామ్రాజ్యంగా చెప్పబడింది. దాని తర్వాత ప్రతిమ యొక్క ఉదరము, అది ఇత్తడి భాగం. అది ఉదరము, తొడలు. ఇది మాదీయ పారసీక రాజ్యము తర్వాత రాబోయే గ్రీకుల సామ్రాజ్యాల గురించి తెలియజేస్తారు. ఆ తర్వాత మరి కాళ్ళు, పాదాలు. కాళ్ళు ఇనుము. ఇనుము అనేది మరి గ్రీకుల తర్వాత పరిపాలించబోయే సామ్రాజ్యము రోమా సామ్రాజ్యంగా కనపరచబడింది. ఆ తర్వాత పాదములు 10 వ్రేళ్ళు. ఈ పాదములు 10 వ్రేళ్ళ మీద చేతి సహాయము లేకుండా తీయబడిన రాయి పడి
మొత్తము ప్రతిమను తుత్తునియలుగా చేసినట్టుగా చెప్పబడింది. అంటే ఆ చేతి సహాయము లేకుండా తీయబడిన రాయి ప్రభువైన యేసుక్రీస్తు. కనుక కన్యక గర్భములో మానవుని ప్రమేయము లేకుండానే మరి జన్మించినటువంటి మరి ప్రభు చేతి సహాయము లేకుండా తీయబడిన రాయి. అనగా ఆయన రాకడకు ముందు మరొక సామ్రాజ్యం ఉంటుందని చివరిగా చెప్పాడు. అంటే ఈ 4 సామ్రాజ్యాలు కాకుండా మరొక సామ్రాజ్యము, మరి పాదములు 10 వ్రేళ్ళు, అంటే 10 వ్రేళ్ళు 10 మంది రాజులను సూచిస్తుంది. ఎందుకంటే మరి క్రీస్తు ప్రభు రెండవ రాకడలో భూమి మీదకి ప్రభు వచ్చినప్పుడు 10 మంది రాజులతో కూడా రాజ్యాన్ని ఏర్పాటు చేసి పరిపాలించేటువంటి రాజు క్రీస్తు విరోధి. ఆ రాజ్యమును యేసు ప్రభు పగలగొట్టి మొత్తము అన్య రాజ్యములను తీసివేసి 1000 సంవత్సరాల క్రీస్తు రాజ్యాన్ని ఏర్పాటు చేస్తాడు. కాబట్టి ఇది దానియేలు మరి 2వ అధ్యాయములో తెలియపరచబడింది. అదే విషయము 7వ అధ్యాయములో జంతువుల ద్వారా తెలియపరచబడింది. 4 జంతువులు, సింహము బబులోను సామ్రాజ్యానికి గుర్తు, మరి ఎలుకబంటి మాదీయ పారసీక సామ్రాజ్యానికి సూచన. 3వది చిరుతపులి, అది గ్రీకుల సామ్రాజ్యానికి సూచన. మరి 4వది మిక్కిలి భిన్నమైనటువంటి జంతువు, ఘోరమైన భిన్నమైన జంతువు, అది రోమా సామ్రాజ్యము మరియు దాని నుండి రాబోయే క్రీస్తు విరోధి సామ్రాజ్యం. ఆ భిన్నమైన జంతువు తల మీద 10 కొమ్ములు ఉన్నట్టుగా చూపించాడు. అనగా రోమా సామ్రాజ్యమే అది పతనమైన తర్వాత క్రీస్తు రాకడకు ముందు అదే ప్రదేశము నుండి మరి 10 మంది రాజులతో కూడా క్రీస్తు విరోధి సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేస్తాడు. చాలా క్లిష్టమైన ఆలోచన. అంటే క్రీస్తు విరోధి సామ్రాజ్యం అనేది రివైవ్డ్ రోమ్ ఎంపైర్గా బైబిల్లో చూపించబడుతుంది. అయితే ఇప్పటికీ 4 చెప్పబడింది. అనగా దానియేలు 2వ అధ్యాయములో మరి 7వ అధ్యాయంలో చెప్పబడినటువంటి రాజ్యాల్లో ఆ 4 రాజ్యాలు ఆనాడు ప్రవచన మౌనములు తెలియపరచబడి ఆ 4 రాజ్యాలు వచ్చినాయి, అవి గతించిపోయింది. అనగా రోమా రాజ్యం కూడా గతించిపోయింది. మీరు గమనిస్తే మొదటి 2 రాజ్యాలు అంటే మరి బబులోను రాజ్యము, మాదీయ పారసీక రాజ్యము, ఈ 2 రాజ్యాలు బైబిల్ అనగా ఇర్మియా నుండి మలాకి వరకు ఆ ప్రవక్తల ప్రవచించిన కాలములో భూమి మీద ఏర్పడిన రాజ్యాలు. అయితే 3వ రాజ్యం ఉందే, అనగా గ్రీకుల రాజ్యం, అది మరి బైబిల్లో తెలియపరచబడలేదు. అనగా ప్రవచన మూలమున దర్శన మూలమున తెలియపరిచిందే కానీ పాత నిబంధన కాలము ముగించే నాటికి అది ఏర్పడలేదు. ఎందుకంటే ఆ రాజ్యం ఏర్పడింది క్రీస్తు పూర్వము 356 నుండి ఏర్పడింది. కాబట్టి ఆ యొక్క రాజ్యము మౌనకాలం, అంటే మలాకి తర్వాత మత్తయికి ముందుండేటువంటి మధ్య 400 కాలములు మౌన కాలం. మౌన కాలములో ఆ రాజ్యం ఏర్పడింది, మౌన కాలములోనే విస్తరించింది, మౌన కాలములోనే అంతముందింది. కాబట్టి మరి ఆ తర్వాత మరి 4వ సామ్రాజ్యము రోమా సామ్రాజ్యము, క్రొత్త నిబంధన కాలంలో ఉన్నది రోమా సామ్రాజ్యం. అంటే బాప్తిస్మిచ్చు యోహాను మొదలుకొని మరి ప్రకటన గ్రంథం రాసిన అపోస్తులైన యోహాను పద్మస్సులో చెరలో ఉంచినటువంటి రాజులు సామ్రాజ్యము రోమా సామ్రాజ్యం. కైసర్ రాజు అనగా మొత్తము క్రొత్త నిబంధన
అంటే బాప్తిస్మిత్ యోహాను మొదలుకొని మరి అపోస్తలుడైన పౌలు చెరలో పద్మస్సులో ఉండి ప్రకటన గ్రంథం రాసినంత వరకు సుమారు 100 సంవత్సరాలు. ఆ 100 సంవత్సరాల కాలము రోమా సామ్రాజ్యములో మరి జరిగినట్టుగా క్రొత్త నిబంధన లేఖనాల్లో మనం చూస్తాం. ఆ తర్వాత కూడా కొనసాగింది రోమా సామ్రాజ్యం. అలాగే క్రొత్త నిబంధన సంఘము సేవా పరిచర్య కూడా కొనసాగింది, ఇప్పటికీ కొనసాగుతుంది. ప్రియులారా, గమనించండి, రోమా సామ్రాజ్యము గతించిపోయింది, కానీ క్రీస్తు విరోధి సామ్రాజ్యం రాలేదు. అనగా ప్రతిమలో కనపరిచిన మరి 10 వేళ్ళు పాదము అనే సామ్రాజ్యము, అలాగే 4వ జంతువు 7వ అధ్యాయములో తల మీద ఏర్పడిన 10 కొమ్ములతో మరి ఏర్పడబోయే క్రీస్తు విరోధి సామ్రాజ్యము ఇంకా రాలేదు. అది వస్తుంది. అయితే ఈ మధ్యలో మరి అనగా రోమా సామ్రాజ్యానికి ఆ తర్వాత క్రీస్తు విరోధి సామ్రాజ్యానికి మధ్యలో ఏర్పడింది క్రొత్త నిబంధన సంఘము. కాబట్టి ఈ యొక్క మధ్య పాత నిబంధనలో ఒక మరి మరి చాలా ప్రాముఖ్యమైన విషయం గమనించాల. అది పౌలు తన యొక్క ఎఫెసీ పత్రికలో ఆ మాట కూడా రాశాడు. అదేంటంటే మరి పూర్వము మరి ప్రవక్తలకు మరుగు చేయబడినటువంటి క్రీస్తు మర్మము, అంటే క్రొత్త నిబంధన సంఘము ఆనాడు మరుగు చేయబడింది. కాబట్టి పాత నిబంధన ప్రవక్తలన్నింటిలో కూడా ఎక్కడా కూడా క్రొత్త నిబంధన సంఘమును గురించిన లేఖనానికి ఒక్క రెఫరెన్స్ కూడా లేదు. అయితే క్రీస్తు జన్మిస్తాడనుంది, జననము గురించింది, మరి క్రీస్తు శిలువను గురించింది, క్రీస్తు పునరుద్ధానాన్ని గురించింది, క్రీస్తు యొక్క 2వ రాకడ గురించి కూడా పాత నిబంధన ప్రవక్తల్లో ప్రవచనాలు ఉన్నాయి. అయితే క్రొత్త నిబంధన సంఘమును గురించిన ప్రవచనాలు పాత నిబంధనలో లేవనే విషయాన్ని గమనించాలి. మెట్టుకు ఇంతవరకు నేను చెప్పింది ఏంటంటే, మరి ఈ 2 చిన్న కొమ్ములు, ఒక చిన్న కొమ్మేమో 7వ అధ్యాయము 8వ వచనంలో ఉంది, 2వ చిన్న కొమ్మేమో 8వ అధ్యాయము 9వ వచనంలో ఉంది. మరి బాగా గమనిస్తే మరి ఇవి 2 వేరు వేరు సామ్రాజ్య రాజులుగా మనం చూస్తాం. అంటే 7వ అధ్యాయం 8వ వచనములో 4వ భిన్నమైన జంతువని రోమా సామ్రాజ్యమును గురించిన ప్రవచనము దర్శనములు, ఇది చిన్న కొమ్ము చూపించబడింది. అది ఇంకా రాలేదని. అంటే రోమా సామ్రాజ్యము భిన్నమైనటువంటి ఘోరమైన జంతువు, దానిలో నుండి 10 రాజులతో ఏర్పడబోయేటువంటి క్రీస్తు విరోధి యొక్క మరి అంత్యకాలంలో ఏర్పడే సామ్రాజ్యం. అదే జంతువు దాని తల మీద 10 కొమ్ములతో ఏర్పడే రాజ్యం. అదే విషయాన్ని మనము ప్రకటన 15లో మనం చూద్దాం. రాయబడింది, ఆ 10 కొమ్ములు 10 మంది రాజులు. వారు ఇది వరకు రాజ్యం పొందలేదు, కానీ ఒక గడియ మరి ఆ మృగముతో కూడా, అనగా క్రీస్తు విరోధితో కూడా రాజ్యము పొందుదురు అని లేఖనాల్లో మనకు తెలియచేయబడింది. 17వ అధ్యాయంలో 12వ వచనంలో, నీవు చూచిన 10 కొమ్ములు 10 మంది రాజు, వారు ఇది వరకు రాజ్యం పొందలేదు. అంటే ఈ ప్రవచనము మరి ఈ విషయాన్ని ఎవరికి తెలియజేస్తున్నారు? ప్రభువు పద్మస్సులో ఉన్న యోహాను తెలియజేస్తున్నాడు. యోహాను అప్పుడు ఎవరి సామ్రాజ్య కాలంలో ఉన్నట్టు? రోమా సామ్రాజ్య కాలంలో. కాబట్టి రోమా సామ్రాజ్య కాలంలో ఉన్న యోహానుకు ప్రభు చెప్తున్నాడు, ఆ మృగము మీదుండే 10 కొమ్ములు 10 మంది రాజులు, వారు ఇది వరకు రాజ్యం పొందలేదు, అయితే ఒక గడియ పొందుతారు. అంటే మరి రోమా సామ్రాజ్య కాలంలో లేని 10 రాజులతో ఏర్పడబోయే సామ్రాజ్యము ఒకటి రాబోతుంది. అది ఎప్పుడు వస్తుంది?
ఆడ మనం చూస్తాం. మరి 14వ వచనములో మీరు గొర్రెపిల్లతో యుద్ధము చేయుదురు అనగా గొర్రెపిల్ల యుద్ధము ఆర్మగిద్యోను యుద్ధముగా మనము మరి 16వ అధ్యాయంలో మనం చూద్దాం. ఆర్మగిద్యోను యుద్ధము ప్రకటన 16:15లో ఆర్మగిద్యోను అను చోటున జరిగే యుద్ధం. ఇది ఎప్పుడు జరుగుతుంది? ప్రకటన 19వ అధ్యాయము 11వ వచనములో పరలోకం తెరవబడ్డము, మరి రాజులకు రాజు ప్రభులో ప్రభు యేసు ప్రభు మరి ఆయన తన యొక్క సేనతో దిగిరావటము, భూరాజులతో యుద్ధం చేయటం అని మనం చూస్తాం. కాబట్టి ఆ 10 మంది రాజులలో నుండి బాగా గమనించాలి, ఆ 10 కొమ్ముల్లో నుండి ఒక చిన్న కొమ్ము వచ్చినట్టుగా దానియేలు 7:8లో రాయబడింది. అంటే 2 చిన్న కొమ్ములలో ఒక చిన్న కొమ్ము మరి 4వ జంతువు నుంచి రాబోతుంది. దాన్ని మనం తర్వాత చూస్తాం. 2వ చిన్న కొమ్ము దానియేలు చెప్పబడింది 8వ అధ్యాయము 9వ వచనం రాయబడింది. ఈ యొక్క చిన్న కొమ్ము ఎక్కడి నుంచి వచ్చిందంటే మరి 8వ అధ్యాయములో దర్శనం ఏంటంటే మేకపోతు దర్శనం అన్నమాట. మేకపోతు దర్శనం అంటే మరి దానియేలు గ్రంథము 8వ అధ్యాయములో 21వ వచనములో బొచ్చు గల మేకపోతు గ్రీకుల రాజు అంటే గ్రీకుల సామ్రాజ్యం. కాబట్టి గ్రీకుల సామ్రాజ్యాన్ని గురించి ప్రతిమలో మరి ఇత్తడి భాగము, మరి 4 జంతువులలో 3వ జంతువు చిరుతపులి. అంతేకాకుండా ఈ యొక్క గ్రీకుల సామ్రాజ్యం గురించి అధికమైన ఎక్స్ట్రా విజన్ రెవల్యూషన్ ఇవ్వబడింది, దర్శనము వివరణ ఇవ్వబడింది. అది 8వ అధ్యాయములో 8వ అధ్యాయములో చెప్పబడినటువంటి మేకపోతు గ్రీకుల సామ్రాజ్యము. ప్రియులారా, ఈ గ్రీకుల సామ్రాజ్యము నుండి చిన్న కొమ్ము రాబోతుందని ఆ వాక్యంలో మనం చూస్తున్నాం. మరి 8వ అధ్యాయము మరి 9వ వచనములో దానిలో నుండి ఒక చిన్న కొమ్ము మొలిచెను. కనుక 2 చిన్న కొమ్ములు, ఒకటి ఆ 10 కొమ్ములతో ఏర్పడబోయే క్రీస్తు విరోధి కాలములో వచ్చే చిన్న కొమ్ము, వాడే క్రీస్తు విరోధి. మరి 8వ అధ్యాయములో చెప్పబడిన బొచ్చుగల మేకపోతు నుండి ఏర్పడేటువంటి ఒక చిన్న కొమ్ము. కనుక ప్రస్తుతానికి మనము మరి 2వ చిన్న కొమ్ము గురించి ధ్యానిస్తాం. ఎందుకంటే ఈ 2వ చిన్న కొమ్ము మరి దర్శన రూపములో తెలియపరచబడింది, దాని వివరణ ఇవ్వబడింది. అది మరి దాని ప్రకారము జరిగింది. అది ఇప్పుడు చరిత్ర అయింది. అంటే గ్రీకుల సామ్రాజ్యము ఇప్పుడు మనకు చరిత్ర. అలెగ్జాండరు, ఆయన నుంచి వచ్చిన సామ్రాజ్యము, వారి యొక్క రాజ్యములోని రాజులు, ఇవన్నీ మనకు చరిత్రలో ఉన్నాయి. అందులో ఒక చిన్న కొమ్ము, ఒక రాజు. ఎవరా చిన్న కొమ్ము అనేది మనం ఇప్పుడు బైబిల్లో ఇచ్చిన వాక్య ఆధారాలను బట్టి బయటికి తీసుకురావాలి. మరి దేవుని వాక్యం చెప్తుంది, ఈ మేకపోతు గ్రీకుల రాజుని ఆయనే చెప్పాడు. బాగా గమనించండి. ఈ యొక్క గ్రీకుల సామ్రాజ్యమును గురించి మనకు మరి 2వ అధ్యాయములో మరి ప్రతిమలో ఇత్తడి భాగము, 7వ అధ్యాయములో 4 జంతువుల్లో చిరుతపులి, 8వ అధ్యాయంలో మరలా మరి బొచ్చుగల మేకపోతు గ్రీకుల రాజు అన్నాడు. బాగా గమనించండి. కాబట్టి ఈ గ్రీకుల రాజు రాజ్యము మరి చాలా వివరంగా చెప్పబడింది. ఎలాగంటే ఈ సామ్రాజ్యములో అసలు ఈ సామ్రాజ్యము మొదట మాసిదోనియాకే పరిమితమైంది. అయితే తర్వాత అది మరి లోకమంతా విస్తరించింది.
ప్రపంచ విస్తరించిన సామ్రాజ్యం అయింది. దానికి కారణం ఎవరంటే అలెగ్జాండర్ చక్రవర్తి. ఆ విషయం కూడా ఇక్కడ తెలియపరిచాడు. బొచ్చుగల మేకపోతు గ్రీకుల సామ్రాజ్యం రాశాడు. మరి 8వ అధ్యాయంలో 8వ వచనం నుండి దర్శనము రాశాడు. ఆ తర్వాత మరి 10వ వచనం నుండి ఆ దర్శనమునకు భావము వివరణ గాబ్రియేలు ఇచ్చినట్టుగా 10 నుండి చివరి వరకు రాయబడింది. అంటే 8వ అధ్యాయంలో మరి బొచ్చుగల మేకపోతు గ్రీకుల సామ్రాజ్యము దాని దర్శనము గురించి 8 నుండి మరి 14 వరకు రాయబడింది. ఆ తర్వాత దాని వివరణ గాబ్రియేలు ద్వారా దానియేలుకు తెలియపరచబడింది. మరి ఏంటి అని మనం చూస్తే ఆ మేకపోతు నుండి దేవుని వాక్యం చెబుతుంది 8వ వచనములో మరి దాని పెద్ద కొమ్ము, ఆ పెద్ద కొమ్మును గురించి ఏం చెప్తుంది? పుష్టి గల పెద్ద కొమ్ము. ఇక్కడ వివరణలో ఏం చెప్తుంది? 31 చివరిలో పెద్ద కొమ్ము దాని మొదటి రాజును సూచించును. అంటే ఈ పెద్ద కొమ్ము ఈ మాసిదోనియా సామ్రాజ్యము అలెగ్జాండర్ కంటే ముందు మాసిదోనియాలో ఏర్పడింది. అలెగ్జాండర్ తండ్రి పేరు ఫిలిప్. అయితే అది చాలా పరిమితమైంది, చిన్నది, పెద్ద గుర్తింపు లేనిది. అయితే ఆ గ్రీకుల సామ్రాజ్యము విస్తరించి గుర్తింపులోకి రావటానికి కారణము అలెగ్జాండర్. అందుకొని ఇక్కడ రాశాడు ఆ పెద్ద కొమ్ము వారి మొదటి రాజు, అంటే ఆయన అలెగ్జాండర్ రాయబడింది. ఆ అలెగ్జాండర్ మరి 8వ వచనం రాయబడింది, అది పుష్టి నొందగా అనగా విస్తరించగా అది పెరిగింది తిరిగింది అని రాయబడింది. కనుక ఈ యొక్క విషయాన్ని మనం జాగ్రత్తగా చూస్తే అలెగ్జాండరు పుట్టింది 356 BC. తను రాజు అయింది 22 సంవత్సరాలకు తను రాజు అయ్యాడు. 22 సంవత్సరాలకు రాజు అయ్యాడంటే తను ఎప్పుడు రాజు అయ్యాడు? తను క్రీస్తు పూర్వము మరి 334లో రాజు అయ్యాడు. ఆయన 11 సంవత్సరాలు మాత్రమే రాజ్యం చేశాడు. ఆ తర్వాత వ్యాధిగ్రస్తుడై చనిపోయాడు. ఆయన చనిపోయింది 323 BC. అప్పుడు ఆయన వయసు 33 సంవత్సరాలు. పుట్టింది 356 BCలో, చనిపోయింది 323 BCలో. దాంట్లో నుంచి దీన్ని తీసేస్తే 33 సంవత్సరాలు అవుతాయి. 33 సంవత్సరాలకే ఆయన మరి ప్రపంచములో ఆనాడు తెలిసిన భూభాగములో అధిక భాగాన్ని జయించారు. ఆయన ఇండియాలో ఉన్న పురుషోత్తమ రాజును కూడా జయించినట్టుగా భారతదేశపు చరిత్ర మనకు తెలియజేస్తారు. కాబట్టి మొదటి రాజు ఆయన. ఆ తర్వాత ఆయన పుష్టి చెంది పెరిగిన తర్వాత విరిగిపోయినని రాయబడింది. ఆ మాట మరి 8వ అధ్యాయము 8వ వచనంలో ఆ పెద్ద కొమ్ము విరిగెను అంటే అలెగ్జాండర్ చనిపోయినాడు. ఆ తర్వాత ఏముంది అక్కడ? అంతటా దానికి బదులుగా 4 ప్రసిద్ధమైన కొమ్ములు వచ్చినాయి. అంటే ఇదేం చూపిస్తుంది? అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత మరి చిన్న వయసులో చనిపోయినాడు కనుక తన తర్వాత రాజ్యానికి వచ్చేటువంటి తన సంతతి ఎవరూ లేరు, ఆ వయసుకు ఎదిగిన వారు. కాబట్టి అలెగ్జాండర్ సామ్రాజ్యాన్ని తనకున్న 4 సేనాధిపతులు పంచుకున్నారు. 4 సేనాధిపతులు పంచుకున్నారు. అంటే పెద్ద కొమ్ము విరిగిన తర్వాత దాని స్థానములో 4 కొమ్ములు
మొలిచిని అంటే అలెగ్జాండర్ తర్వాత 4 సేనాధిపతులు రాజ్యములోకి వచ్చారు. ఈ యొక్క 4 సేనాధిపతులు రాజ్యంకి వచ్చిన తర్వాత వాక్యం ఏం చెప్తుందంటే 9వ వచనం, ఈ కొమ్ములలో ఒక దానిలో నుండి ఒక చిన్న కొమ్ము మొలిచాను. ఈ కొమ్ముల్లో అంటే ఈ 4 కొమ్ములలో ఒక దానిలో నుండి ఒక చిన్న కొమ్ము మొలిచెను. బాగా గమనించండి. మరి ఈ 4 కొమ్ముల్లో దేని నుండి మొలిచింది మనం చూడాలి. ప్రియులారా, మరి బైబిల్లో మనం చూస్తే మరి 11వ అధ్యాయం, దానియేలు 11వ అధ్యాయంలో మనకు 2 దేశపు రాజుల గురించి మొత్తం 11వ అధ్యాయం మాట్లాడతారు. ఏం చెప్తుంది? దక్షిణ దేశపు రాజులు, ఉత్తర దేశపు రాజులు, మొత్తం అధ్యాయం అంతదే. మరి దాన్ని చదివితే మనకు మరి అంత అర్థమయ్యే రీతిలో ఉండదు. అయితే చరిత్ర దగ్గర పెట్టుకొని ఎవరూ ఈ దక్షిణ దేశపు రాజులు, ఉత్తర దేశపు రాజులు ఎవరని మనం కానీ నేర్చుకుంటే మరి ఈ 4 కొమ్ముల్లో ఒక కొమ్ము ఉత్తర దేశపు రాజు. ఎవరు ఉత్తర దేశపు రాజు? అలెగ్జాండర్ యొక్క 4 సేనాధిపతుల్లో పంచుకున్న వారిలో ఉత్తర దేశాన్ని, ఉత్తర దేశం అంటే ఏంటి? ఇశ్రాయేలు దేశమునకు ఉత్తరమున ఉన్న భాగం. దానికి రాజు అయింది ఒక సేనాధిపతి. ఆయన పేరు మరి యాంటియోకస్ సెల్యూకస్ నికేటార్. సెల్యూకస్ నికేటార్. మరి ఆయన మరి రాజ్యాన్ని ఉత్తర దేశపు రాజ్యం అన్నాడు. ఆ యొక్క సామ్రాజ్యాన్ని మరి సెల్యూసిడ్ సామ్రాజ్యం అన్నారు. సెల్యూకస్ నికేటార్ ఉత్తర దేశంలో అలెగ్జాండర్ సామ్రాజ్యములో ఒక భాగాన్ని తనకు రాజు అయ్యాడు. అది ఉత్తర దేశపు ప్రాంతము. కాబట్టి ఆ ఉత్తర దేశపు ప్రాంతానికి రాజు అయినటువంటి వాడు సెల్యూకస్ నికేటార్. దానియేలు 11వ అధ్యాయం మనం చదివితే, మొత్తం చదివితే అక్కడ మనకు మరి ఉత్తర దేశపు రాజులు, దక్షిణ దేశపు రాజులు గురించి చెప్పండి. ఈ ఉత్తర దేశపు రాజులు అనగా 4 కొమ్ముల్లో ఒకటైన వాడు ఉత్తర దేశపు రాజు. దక్షిణ దేశపు రాజు ఎవరు? ఇశ్రాయేలు ప్రాంతానికి దక్షిణంగా ఉండేది ఐగుప్తు. ఐగుప్తు ప్రాంతానికి రాజు అయింది అలెగ్జాండర్ యొక్క సేనాధిపతుల్లో 4 సేనాధిపతుల్లో ఒకడైన టాలమీ సోటర్. కాబట్టి 4 సేనాధిపతుల్లో ఒకడు ఉత్తర దేశపు రాజు అయ్యాడు, ఇంకోటి దక్షిణ దేశపు రాజు అయ్యాడు. ఉత్తర దేశపు రాజు మరి సెల్యూకస్ నికేటార్, దక్షిణ దేశపు రాజు మరి టాలమీ సోటర్. వీరిద్దరి మధ్య యుద్ధాలు జరిగినట్టుగా దానియేలు 11వ అధ్యాయంలో రాయబడి. అధ్యాయాన్ని మనం జాగ్రత్తగా చదివితే ఎవరు వచ్చారని చూస్తే ఉత్తర దేశము నుండి మరి వచ్చిన రాజులలో 8వ వాడు 21లో నీచుడైన ఒకడు వచ్చునని రాయబడింది. ఆ నీచుడైన ఒకడే ఈ చిన్న కొమ్ము. అంటే మరి మొదటి కొమ్ము అలెగ్జాండరు, దాని స్థానంలో 4 కొమ్ములు అలెగ్జాండర్ యొక్క 4 సేనాధిపతులు. ఆ 4 కొమ్ముల్లో ఒక కొమ్ము నుండి చిన్న కొమ్ము మొలిచింది. ఆ ఒక కొమ్ము వచ్చి ఉత్తర ప్రాంతానికి రాజైన ఒక సేనాధిపతుల్లో ఒకడైన సెల్యూకస్ నికేటార్. అతని నుంచి విస్తరించి రాజుల్లో 8వ రాజు, అతని వంశములు అనగా సెల్యూసిడ్ సామ్రాజ్యము అతను స్థాపించుకున్నాడు. సెల్యూకస్ నికేటార్, సెల్యూసిడ్ సామ్రాజ్యం. అందులో వచ్చిన 8వ రాజు మరి నీచుడకు ఒక రాజు అని 11వ అధ్యాయంలో చెప్పబడింది. కాబట్టి ఇంతవరకు మనం నేర్చుకుంది మరి దానియేలు గ్రంథములో చెప్పిన 2 చిన్న కొమ్ములలో 2వ చిన్న కొమ్ము 8వ అధ్యాయములో
9వ వచనంలో ఉంది, ఆ చిన్న కొమ్ము గ్రీకుల సామ్రాజ్యమును చూచాడు. తర్వాత నెక్స్ట్ లెసన్లో ఈ చిన్న కొమ్మును గురించిన మరికొన్ని వివరాలు మనం నేర్చుకుంటాం. అంతవరకు సెలవు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రాలు. మరి చిన్న కొమ్ములు రెండుగా బైబిల్లో మేము చూచాం. దాంట్లో ఒకటి 8వ అధ్యాయం దానియేలు 9వ వచనములో ఆ చిన్న కొమ్ము ఎవరు అనేది మేము వివరంగా చూడగలిగాం. రాబోయే వారములో ఆ చిన్న కొమ్ము యొక్క కూర్చిన ప్రవచనం, అది నెరవేరిన విధానము, మరి కొన్ని వివరాలు నేర్చుకోవటానికి సహాయం చేయండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.